పేరు ప్రఖ్యాత పొందినటువంటి ఒక పెద్ద మనిషి వచ్చినా నా కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పినా ఇంట్లోకి కిరాయి కొరకు పంపించడం జరిగిందని మహమ్మద్ ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, నేను కామారెడ్డిపట్నంలోని విద్యానగర్ కాలనీలో ఉంటున్నానని, నాకు అమ్మ గౌసియా బేగం, తమ్ముడు ఉమ్రాన్ ఉన్నాడని, మాకు ముగ్గురికి సంబంధించిన ఆస్తిని ఒక పెద్ద మనిషి నెల 15 రోజులలో ఎవరి వాటా వారికి ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారని, నేను విద్యానగర్ కాలనీలో ఉంటున్నానని, రాత్రి 7 గంటల సమయంలో 10 మంది గుండాలు వచ్చి నేను ఉంటున్న ఇంట్లో కిరాయికి ఉంటామని వచ్చారని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మా తమ్ముడికి 30,000 రూపాయల అద్దె కిరాయి కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వెంటనే నాకు మధ్యవర్తిగా ఉన్నటువంటి మాదిగ హక్కుల పోరాట జాతీయ అధ్యక్షులు వేముల బలరాంను పిలిపించుకోవడం జరిగిందని అన్నారు. నా పేరు ఇర్ఫాన్, తండ్రి పేరు ఉస్మాన్, మా అమ్మగారి పేరు గౌసియా బేగం, మాకు తమ్ముడు ఉమ్రాన్, ఇద్దరం అన్నదమ్ములం ఉన్నాం. ఒక 1.5 year నుంచి ఈ యొక్క మా ఆస్తి పంపకాల గురించి బాగా లడై నడుస్తుంది. అదే భాగంలో ఒక 1 month బ్యాక్ పోలీస్ స్టేషన్ కూడా పోవడం జరిగింది. మా షాపు ఖాళీ అయితే ఆ భాగంలోనే సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి బలరాం అంకుల్ గారిని, ఇంకొక పెద్ద మనిషి గారు వాళ్ళ తరఫు నుంచి వచ్చిండ్రు. వచ్చి మాట్లాడగా చేసుకోండి, సెటిల్ చేసుకోండి అంటే నేను కూడా సామరస్యంగా అంకుల్ చేతిలో పెట్టినాను, ఇది బలరాం గారి చేతిలో పెట్టినాను మ్యాటర్ని. ఈ 1 monthలో మేము వాళ్ళు చూస్తుంటారు, చేస్తారు మ్యాటర్ అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉన్నాను. విద్యానగర్లో నేను ఉంటాను మా భార్యతోటి, నా పాపతోటి, నాకు 9 నెలల పాప. ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టడానికి మా అమ్మగారు కానీ మా తమ్ముడు కానీ ఒక పెద్ద మనిషి ఉన్నారు వాళ్ళ వెనకాల. వాళ్ళ చొరవతో వాళ్ళు నాకు రావద్దు, నేను రోడ్డు మీద పడాలని ఒక దురుద్దేశంతో నా మీద కోపం పెట్టుకొని ఈ యొక్క కిరాయి మనుషులను మాట్లాడి ఇవాళ నా ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చారు. డోర్లు పలగొడతాం, డోర్లు ఓపెన్ చేయని చెప్పేసి వార్నింగ్ ఇస్తే నేను పిలిపించిన అంకుల్ వాళ్ళని. వాళ్ళు వచ్చి ఏమైంది అంటే నాకు కిరాయికి ఇచ్చేసింది వాళ్ళ అమ్మగారు, ఇమ్మీడియట్గా ఖాళీ చేసేయాలా అంటే వీళ్ళు ఏమన్నారు, పిల్ల ఉన్నారు, ఆడాళ్ళు ఉన్నారు, బయట మాట్లాడుకుందామంటే బయట వాళ్ళందరూ ట్రక్ పెట్టుకొని ఖాళీ చేయాలా లేకపోతే వదిలాం ఇప్పుడు అనేటట్టుగా నా మీద దౌర్జన్యానికి వచ్చినారు. నేను ఏది చెప్పినా సామరస్యంగా నాకు న్యాయం చేయమని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో సిఎస్ఆర్ కూడా విన్నపించుకున్నా, అంకుల్ వాళ్ళకు కూడా చెప్పుకున్నా. వాళ్ళకి ఎవరైతే పెద్ద మనిషి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో, ఈ విధంగా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి నన్ను రోడ్ మీద వేయాలని కక్ష కట్టిండో నాకైతే అర్థం కావడం లేదు. నేను వాళ్ళని ఏమీ అనట్లేదు, నా ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ విధంగా వాళ్ళు చేయడం, అదే పెద్ద మనిషి మమ్మల్ని ఇప్పుడు 1 month అయిపోయింది ఆల్మోస్ట్, మమ్మల్ని ఏం పిలవకుండా, మాకేం సమాచారం లేకుండా నేను ఉంటున్న ఇంటికి వాళ్ళు కిరాయి ఇవ్వడానికి ప్రేరేపించి కిరాయి ఉండాలని మాట్లాడి ఇలా పంపించి మా మీద దౌర్జన్యానికి, ఆ క్షణంలో వీళ్ళు రాకముందు నేను బయటకు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ప్రాణాపాయం ఉండేది. వీళ్ళు రావడం వల్ల వీళ్ళని ఇలా కాపాడారు. నాకు ఇట్లా ఎన్ని రోజులు నాకు ప్రతిసారి అయితే నన్ను కాపాడడానికి వీలు ఉండదు, నాకు ప్రాణాపాయం ఉంది వీళ్ళతోటి. నేను నా ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటూ నాకు సాల్వ్ చేసి మా నాన్న సంపాదించింది నాకు ఏది వస్తే అది ఇవ్వండి న్యాయంగా, నేను వీళ్ళ జోలికి వెళ్ళను అని అన్నా కూడా వాళ్ళు అలాగా చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రోడ్డు మీద లాగాలని ఏదైతే చేస్తున్నారో అదొక బాధ నాది. ప్లస్ ఈ ప్రాణాపాయంతో నేను ఎన్ని రోజులు బతుకుంటానా, లేకపోతే ఏ రోజు నన్ను ఎవరేం అటాక్ చేసి చంపేస్తారో నాకు తెలియట్లేదు. నన్ను మీరు కాపాడండి. పోలీస్ వాళ్ళకు కూడా నేను విన్నపించుకుంటున్నా. సిఐసార్కి చెప్పినా కూడా, ఏ సార్కి చెప్పినా కూడా వాళ్ళు వినేలాగా లేదు. మీరే నన్ను కాపాడాలా, మీ హెల్ప్ కోరుకుంటున్నా. నేను నాకు న్యాయం చేసి నన్ను, నా భార్యని, నా పిల్లల్ని నాకు క్షేమంగా ఉంచేలాగా మిమ్మల్ని రిక్వెస్ట్. నేను ఇవాళ ఎక్కువ కూడా ఏం చెప్పట్లేదు, కేవలం నా ప్రాణభయం ఉంది కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికైనా నుంచి ఉన్న పెద్ద మనుషులు కానీ ఎవరైతే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారో వాళ్ళు కొంచెం సరిగా గైడ్ చేసి, బలరాం అంకుల్ నా తరపు నుంచి ఉన్నారు, నాకు న్యాయం చేసి నా దారి నాకు చూపిస్తే నేను నా బతుకు హ్యాపీగా బతుకుతాను. ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి. అంకుల్ ఉన్నారు నా తరపు నుంచి, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇద్దరు కుమారులు, ఒకరు ఇర్ఫాన్, ఒకరు ఉమ్రాన్. ఇర్ఫాన్కు పెళ్ళయి పిల్లలు, వాళ్ళు ఇదే గల్లీలో ఈ వారితోనే నివసిస్తున్నారు. మరియు తల్లి అయినటువంటి గౌసియా బేగం మరియు చిన్న కుమారుడు అయినటువంటి ఉమ్రాన్ వారు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. గత నెల క్రితం బాంబే పేషన్ అనే మహాల్ను వీరు కిరాయికి ఇచ్చి నడుపుతున్నటువంటి క్రమంలో ఆ కిరాయి కూడా ఈ పెద్దవాడికి చెందద్దని చెప్పేసి అక్రమంగా అక్కడ ఉంటున్నటువంటి కిరాయిదారులను బెదిరించి ఖాళీ చేయించినారు. మరి దానికి సిఐ గారికి మేము ప్రాధేయపడక, సిఐ గారు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి సమాధానం చెప్పక, మరి పెద్ద మనుషుల మాట విని అక్కడ కూడా తాళం వేయించింది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా కిరాయి వస్తుంటే ఈయన ఎంతో కొంత తీసుకొని వాళ్ళకు మిగతా ఇస్తూ
జీవిస్తున్నటువంటి గ్రామంలో వారి యొక్క తల్లి కక్షపూరితం కట్టి మరి ఆమెను పెద్ద ఆయనను రోడ్డుకి తీసుకురావాలని కక్షతో కొంతమంది చొరవతో ఆమె ఈయనను చిత్రహింసలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 7:30 సాయంత్రం ప్రాంతంలో ఈ విద్యానగర్లో తాను జీవిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో మరి 7:30 ప్రాంతంలో గుండాగాలను మేము కిరాయికున్నాము, మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి దౌర్జన్యంగా వారిని ఇక్కడికి పంపడం జరిగింది. అయినప్పటికీ మేము అక్కడ ఎదుర్కొంటే, బాబు మీరు ఎవరైతే పంపినరో వారి దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ ఇమ్రాన్ ఉంటాడు కాబట్టి ఇమ్రాన్తో చర్చలు జరిపి ఇక్కడ కిరాయి ఉండవలసింది, తల్లి ఎక్కడో హైదరాబాద్ ఉన్న తల్లిని సంప్రదించి మీరు సామాన్ తీసుకురావడం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తితో సంప్రదించకుండా మీరు వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు పొండి అని చెప్తే దాదాపు 10 గంటల వరకు వాళ్ళు సామాను పెట్టుకొని గేటు ముందు ఉన్నారు దౌర్జన్యంతో. మరి ఈ యొక్క దౌర్జన్యాన్ని అరికట్టాలి. మరి మన ముందు ఇర్ఫాన్ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టి న్యాయంగా ఎవరైతే పెద్ద మనుషులు ఒప్పుకున్నారో ఖచ్చితంగా మేము వారికి సమాన వాటా 3 భాగాలు చేస్తామని చెప్పారో ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ, మరియు చెయ్యని ఎడల ఇర్ఫాన్ గురించి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని తెలియజేస్తూ, క్రితము ఇదే పోలీస్ స్టేషన్లో సిఐ ముందు మాట్లాడగా సిఐ గారు ఒక పెద్ద మనిషికి అప్పచెప్పి ఇటువైపు నన్ను అప్పచెప్పి ఆ పెద్ద మనిషి మరియు నేను ఇర్ఫాన్ గారు ముగ్గురం కూర్చుని ఒక రాత్రి వీధి ఇంట్లోనే చర్చించగా ఒక సమయం ఇవ్వండి నాకు, ఖచ్చితంగా నేను ఈ 3 పాలు చేసి మీకు పంపకాలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి పేరు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలే, సమయం వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి కూడా పేరు నేను బయట పెడతాను. కాబట్టి దయచేసి పెద్ద మనిషిగా వచ్చినప్పుడు ఇరువురికి న్యాయం చేయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున కోరుకుంటా ఉన్నాను.